లివర్ ఏం చేస్తుందంటే మన ఫ్యాటీ యాసిడ్స్ ఇవ్వట్లేదు కాబట్టి ఎప్పుడైతే ఫ్యాటీ యాసిడ్ ఇవ్వలేదో ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ భవిష్యత్తులో కావాలంటే అనే దానికోసం ఇది ఒక రిజర్వ్ పెడుతుంది, లివర్లో దాస్తుంది. ఎప్పుడైతే కరువుగా ఉందో దాయటం మొదలెడుతుంది. అలా దాయిగా వచ్చింది 5% కంటే మొత్తం లివర్ బరువులు ఎక్కువ ఉన్న సందర్భంలో దాన్ని మనం ఫ్యాటీ లివర్ అంటాం. దీంట్లో గ్రేడ్ 1, 2, 3 అని ఉంటాయి. నార్మల్గా గ్రేడ్ 1 ఏదో కొంచెం పెరుగుతుందంటే మామూలుగా 10 నుంచి 11 సెంటీమీటర్లు ఉంటే ఏదో 13కో 14 వెళ్ళినప్పుడు గ్రేడ్ 1 సుమారుగా అంటున్నాం, ల్యాబ్ను బట్టి మారతాయి. 13కో 14 వెళ్ళినప్పుడు మీకు గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ అవుతుంది. సరే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళకండి, డాక్టర్ అంటాడు ఏదో మందులు ఇచ్చి, అంటే జీవితంలో ఎవరికి ఫ్యాటీ లివరు దమ్మిడి కూడా తగ్గించలేని మందులు ఇస్తాడు. ఇచ్చి అంటే అల్లోపతి మోడల్ అదే కదా, ఇచ్చేమంటాడంటే ఎక్కడో నెయ్యి వేస్తున్నారు, ఫ్యాట్ వేస్తున్నారు, కూరల్లో అట్లా తీసేయండి అంటాడు. మీరు వాటిని కూడా కట్ చేస్తారు. నెల తర్వాత చూస్తే రిపోర్ట్ చూస్తే అది 15 సెంటీమీటర్లు 16 సెంటీమీటర్లు పెరిగింది. గ్రేడ్ 2 అని ఇచ్చాడు. మళ్ళీ వెళ్తే లేదు మీరు ఎక్కడో రాస్తున్నారు, దోసుకు అడుగుని ఎక్కడో రాస్తూ ఉంటున్నారు అంటాడు. అది కూడా బీకేస్తారు. నెక్స్ట్ వెళ్తే 18 సెంటీమీటర్లు 19 సెంటీమీటర్లు అది వెళ్ళి గ్రేడ్ 3లో కూర్చుంటుంది. ఆ డాక్టర్కి అర్థం కాదు, సత్యవరకు వేసుకోండి అని చెప్తాడు. ఇది కోట్లాది మంది ఫ్యాటీ లివర్ ఉన్న విషాద కథ. కానీ మన డేట్లో అంత సీన్ లేదు. మనం ఏం చేయాలి, ఎందుకని మూల కారణంకి వెళ్ళాలి. సో మూల కారణం ఎందుకైంది, ఫ్యాట్ ఇవ్వలేదు. సో ఫ్యాట్ ఇచ్చేయి అయిపోతుంది.